GMR Shopping Mall grand opening on 10th September in Miapur. చాలా ఎపిసోడ్ల క్రితం మనం పెళ్లి వివాహ వ్యవస్థ గురించి మాట్లాడాం రామోయిజంలో. పెళ్లి చాలామందికి పంట అయితే రామ్ గోపాల్ వర్మ గారికి మాత్రం తంటగా మారిన తర్వాత వివాహ వ్యవస్థకి వ్యతిరేకంగా ఎన్నో వ్యాఖ్యలు ఎన్నో సందర్భాల్లో చేశారు. ఇవాళ మాత్రం మనం మాట్లాడబోతున్నాము విడాకుల గురించి. రామ్ గోపాల్ వర్మ విడాకులు ఎలా ఉండబోతున్నాయి విని చూద్దాం. వర్మ గారు, టైటిల్ వింటే ఎలా అనిపించింది? రసగుల్లా తిన్నట్టు అనిపించింది, అంత స్వీట్గా ఉంది. రామ్ గోపాల్ వర్మ విడాకులు అంటే విడాకులు అని వాడు ఎవరికైనా విడాకులు రసగుల్లా అని నా ఫీలింగ్. ఎందుకంటే విడాకులు వచ్చే టైంకి వాళ్ళు ఒక ప్రెషరు, ఒక కైండ్ ఆఫ్ అంతవరకు ఒక నరకం అనుభవించి ఉంటారు. కాబట్టి విడాకులు అనేది దాన్ని జైలు నుంచి విడుదల చేసిన ఒక మూమెంట్ అవుతుంది. అందుకని ఒక రసగుల్లా తిన్నంత తీయగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఎప్పుడైనా హ్యాపీ డివోర్స్ డే అని ఎవరికైనా విష్ చేస్తారా? అది ఒకటే విష్ చేస్తాను. అవునా? నేను బర్త్డేలో అయినా ఎప్పుడు విష్ చేయను డివోర్స్. ఎందుకంటే డివోర్స్ అనేది నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం అది. సో ఈ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఈ కన్క్లూషన్స్కి వచ్చారా, లేకపోతే చాలామందిని అలా చూసిన తర్వాత? ఐ నో మెనీ ఫ్రెండ్, నాకు తెలిసిన చాలామంది. అంటే మీకు యాక్చువల్గా మీకు డెఫినేషన్ ఉంది కదా, విడాకులు అనే వర్డ్ ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా ఇద్దరు కలిసి ఉండటానికి ఇష్టపడని ఇది కలిసి ఉండటం అనేది ప్రిజన్ అవుతుంది. మీకు ఇష్టం లేని చోట ఉండటం అనేది మీకు జైలు అనేది అదే కదా. మీకు మీ ప్రమేయం లేకుండా, మీ ఇష్టం లేకుండా మిమ్మల్ని నిర్బంధించడం అనేది జైలు అయితే, పెళ్ళి అన్నిటికన్నా పెద్ద జైలు. అంటే వెన్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, రైట్? ఆబ్వియస్లీ దాని నుంచి రిలీజ్ చేసినప్పుడు, జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు మీరు ఎంత ఆనందిస్తారో, విడాకులు వచ్చినప్పుడు అంతే ఆనందిస్తారు. మ్యాక్సిమం పెళ్లి కన్నా ఎక్కువ ఆనందిస్తారు. యాక్చువల్గా అందరికీ పెళ్ళి వర్కౌట్ కాదంటారా? ఎవరికి వర్కౌట్ కాదంటారా? లేకపోతే మెజారిటీకి వర్కౌట్ అవుతుందని నా ఒపీనియన్. వాళ్ళు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, వాళ్ళు రిజైన్ అయిపోవచ్చు లైఫ్కి. దాని తర్వాత ఇంత చాలే, ఆ పిల్లలు ఏదో పుట్టి ఇంకా వాళ్ళని చూసుకుంటా, ఇంక ఈ బతుకి ఇంత చాలే అని ఒక రిజిగ్నేషన్ అనే మనస్తత్వం వచ్చేస్తుంది. ఇవాళ విడాకుల గురించి మాట్లాడుతున్నాం. స్పెసిఫికలీ వివాహ వ్యవస్థ, దాని సోషల్ అండ్ లీగల్ కస్టమ్స్ ఆ పరిధిలోనా, లేకపోతే మనిషికి మధ్య బంధం ఏర్పడిన తర్వాత వాళ్ళు విడిపోవడం కూడా విడాకులు అంటారా మానసికంగా? ఐ ఫీల్ ఇప్పుడు విడాకులు అనేది మీకు ఒక లీగల్గా, ఒక సోషల్గా, ఒక ఎథికల్ కమిట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ మోర్ మామూలుగా కలిసి ఉండి విడిపోవటం అనేది మీకు అక్కడ రెస్ట్రిక్షన్ లేదు, మిమ్మల్ని ఎవరు ఆపటానికి ఏమి లేదు అక్కడ. ఇకంటే ఒక సోషల్గా మీకు ఒక స్టిగ్మా ఉంటుంది, లీగల్గా ఒక స్టిగ్మా ఉంటుంది, లేకపోతే ఈ చిల్డ్రన్ అనే ఇంకొక వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇంట్లో ఫ్యామిలీస్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇట్ టేక్స్ బిగ్గర్ సిగ్నిఫికెన్స్. సో విడాకులు ఇన్ దట్ కాంటెక్స్ట్ ఐ థింక్ ఈజ్ ద రైట్ వర్డ్. జీవితం పర్పస్ చూసుకుంటే ఎక్కడో అక్కడ ఏదో ఒక చోట మనం ఆగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్స్లో చాలామంది ఆగుతారు. అంటే దట్స్ దేర్ పాయింట్ వేర్ దే పాజ్ అండ్ దే గో అవుట్ ఆఫ్ ద వే టు ఎక్స్టెండ్ దెమ్సెల్వ్స్. అసలు ఆ సిద్ధాంతాన్ని నమ్మరా మీరు? అంటే ఈజ్ ఇట్ ఆల్ అబౌట్ అచీవ్మెంట్, పర్సనల్ సక్సెస్, గోల్స్, but never about any relationship? You see, that's what I'm saying. Beyond first of all, on a general level, then chapter correct kaadu. Some people feel in oka avasaram, oka anchor, oka emotional anchor kavali. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో ఉండాలి, బాబు అని కౌగిలించుకుని, నాన్న బుయ్యి అనేసి, and they want that sense of belonging. ఇప్పుడు నా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను ఉండేవాడు, ఆడికి పెళ్ళింది, ఆడు ఈజ్ వెరీ వెరీ సబ్మిసివ్ నేచర్లో. కానీ వైఫ్తో మరి రా ఎలా ఉన్నారా అని ఆడు అంటే ఈ ఫీల్స్ ఆడేదో అచీవ్ చేయాలి, అది అంతన్నా ఉంది బంధంలో. ఆ ఇంటికి వెళ్ళగానే పిల్లలు నాన్న అని వచ్చారు అని పట్టుకుంటారు. సో హీ విల్ బికమ్ ఏ కింగ్ ఇన్ హిస్ హౌస్, యూనో. సో నా అంటూ ఎవరో ఉన్నారు అనే ఫీలింగ్ లేకపోతే ఈ విల్ ఫీల్ యాంకర్లెస్, అని అసలు ఏమీ లేకుండా అలా గాలికి తిరుగుతున్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఆబ్వియస్లీ దోస్ పీపుల్ కెనాట్ సర్వే. సొసైటీ అనేది ఫామ్ అయింది అందుకు, ప్యాక్ యానిమల్ సైకాలజీ అనేది అక్కడి నుంచి వచ్చింది. ఇండివిజువల్ థింకింగ్ ఉన్నోళ్ళు కాన్స్టెంట్లీ దే లుకింగ్ ఫర్ సంథింగ్. వాళ్ళ జీన్లోనే వాళ్ళకు ఉన్న యాటిట్యూడ్లో అది ఉన్నప్పుడు దెమ్ హ్యావింగ్ ఏ కైండ్ ఆఫ్ ఏ నీడ్ ఫర్ సమ్ ఎమోషనల్ యాంకర్ విల్ బి లెసన్ నాలంటాడు. బికాజ్ ఐ హ్యావ్ ఎ వెరీ రోగ్ మెంటాలిటీ. ఐ మీన్ యాంటీ సోషల్ ఇన్ మై మైండ్, యూనో. ఫ్యాన్స్ ఒప్పుకోరు, బట్ సోషల్ ఇది మీరు అన్నారంటే మీ అభిమానులు ఒప్పుకోరన్నాను. మీరు యాంటీ సోషల్ అంటే మీరు ఎన్లైటెండ్ బీయింగ్ అనుకుంటున్నారు అందరూ, అన్నీ స్వయంగా తెలుసుకుని అంత ఓపెన్. దట్ ఈస్ ఎ ట్రూత్ ఆల్సో, యూనో. అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ యూ కెనాట్ నో. మీకు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో మీరు మాట్లాడి వాళ్ళని చూసి అర్థం చేసుకోవాలి, లేకపోతే మీరు అనుభవించనే ఉండాలి. But how many people who are divorced will have
the guts to come and talk with such conviction or clarity, because people remarry even after they get divorced. Yeah. మీరు ఎప్పుడు ఆలోచించలేదా? అంటే దట్స్ వాట్ సేయింగ్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి పర్టికులర్ అమ్మాయితో నాకు వర్కౌట్ అవ్వలేదని విడాకులు తీసుకోవడానికి, అసలు మ్యారేజ్ అనేది వర్కౌట్ అవ్వదని అర్థం చేసుకుని రిలాక్స్ విడాకులు తీసుకోవడానికి తేడా ఉంటుంది. మెనీ టైమ్స్ ద విడాకులు క్యాన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ అన్ అఫేర్ ఆల్సో. యూ వాంట్ టు మూవ్ ఆన్ టు సమ్ అదర్ relationship. Yes. Yeah. And sometimes like this, just to get away from that, you know. So ఎందుకు చేయడానికి అర్థం చేసుకోవడానికి, అసలు చేసి తీరాలి అనే ఒక మామూలు డెసిషన్ తీసుకోవడానికి తేడా ఉంటుంది. నేను ఒక చాలా ఇంటెలిజెంట్ మనిషిని కాబట్టి అసలు మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషనే తప్పు. అంతేగాని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, ఈ అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుంటే బెటర్గా ఉంటుంది అన్న లిమిటెడ్ ఇంటెలిజెన్స్ నాకు లేదు. నాది చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్. ఈజ్ ఇట్ దట్ ఆర్ వ్యాపారపరమైన ఆర్థికపరమైన బంధాలకి క్లియర్ డెలివరబుల్స్ ఉంటాయి కాబట్టి అవి వర్కౌట్ అవుతాయి, ఇవి వర్కౌట్ కావంటారా? ఏది పెళ్లిలో ఇప్పుడు బాస్ తోటో ఎవరితోటో ఆఫీస్లో కొలీగ్స్ తోటో క్లియర్గా గివ్ అండ్ టేక్ ఉంటుంది, వాటికి పరిధులు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. బట్ పెళ్ళి అనేసరికి ఇద్దరికి క్లియర్గా డెలివరబుల్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే కంపెనీస్లోని వాటిలో మీకు ఒక బాసు, ఎంప్లాయీ, లేకపోతే ఒక పార్ట్నరు, ఎవరు స్లీపింగ్ పార్ట్నర్, ఇలాంటి అట్లీస్ట్ అక్కడ ఉంటాయి అసలు యాక్చువల్గా ఒక ఇది. అక్కడ కూడా వస్తాయి ప్రాబ్లమ్స్. ఇక్కడ మీకు ఇట్స్ సపోజ్ ఫర్ ఎమోషనల్ రిలేషన్షిప్. భార్య అయితే ఇలా చేయాలి, వంట చేయాలి, దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇద్దరు ఒక ఎమోషనల్గా ఒక బాండ్ అవ్వాలి ఆ లైఫ్ అంతా. దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ద ఫుల్ పాయింట్ ఆఫ్ ఎ మ్యారేజ్. ఏ బాబోయ్, మీకు ఎంత ప్రేమ ఉందా మనసులో? ఏంటి నాకు అంటే మీరు చాలా చాలా ఐడియలిస్టిక్గా చెప్పారు. నో, ఐ అండర్స్టాండ్ దట్ ఈస్ వాట్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అంటున్నాను. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ సో వెల్. ఆఫ్ కోర్స్ నాకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నేను ఐ హేట్ దట్. ఎప్పుడైనా మేము ఒక దాన్ని ద్వేషించాలంటే దాన్ని అర్థం అవ్వాలి ఫస్ట్, అదేంటో. బట్ ఎమోషన్స్ అనేది దేర్ సబ్జెక్టు, దేర్ లైక్ ఎమోషన్స్ అనేది మనం అంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పినాం. బట్ దేర్ లైక్ ఎ డ్రగ్, ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే పోయిందో, ఏ కారణం అవ్వచ్చు, అదొక నరకం. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చూశాను నేను, బిటర్ మూన్, రమన్ పొలాన్స్కీ ఫిల్మ్. ఆడొక అమ్మాయిని చూసి విపరీతంగా ప్రేమలో పడిపోతాడు. ఇట్ ఈస్ జస్ట్ అబ్సెస్ విత్ హర్, ట్రై చేసి ఫైనలీ గెట్స్ టు మ్యారీ హర్. తను చాలా మంచిది, షీఈ్ ఆల్సో వెరీ వెరీ లవింగ్ అవుతుంది. కానీ స్లోలీ ఆడికి ఒక ఏమంటారు దాన్ని, ఒక రెసిస్టెన్స్, ఒక నిరసన స్టార్ట్ అవుతుంది. దానికి పెద్ద కారణం కూడా ఉండదు. యూ కాంట్ సీ ఎనీ రీజన్ ఆబ్వియస్లీ. అండ్ వన్ స్టేజ్లో ఈ స్టార్ట్స్ హేటింగ్ దట్ ఉమెన్. తనకే అర్థం అదేంటి, ఏంటి నీకు నాతో నీకు ప్రాబ్లం అంటే, ఐ హేట్ యువర్ ఎగ్జిస్టెన్స్, ఐ హేట్ దట్ యు ఎగ్జిస్ట్ అంటాడు. అది అంతకన్నా రూత్లెస్, ఒక క్రూరమైన పదం నేను వినలేదు. అంటే ఒక మొగుడు అంటే ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయి అన్నీ వదిలేసి తనకు వస్తే, నేను అసలు నీ ఎగ్జిస్టెన్సే నేను హేట్ చేస్తున్నాను అన్నది అంతకన్నా క్రూరత్వం కూడా ఉండదు. కానీ ఇఫ్ యు గో డీపర్, ఇట్స్ ఎ ఫీలింగ్. ఇప్పుడు థాట్ని మీరు తప్పు పట్టచ్చు, థాట్ అనేది వేరు, ఎందుకంటే మీరు ఒక కమిట్మెంట్ తప్పు పట్టచ్చు. కానీ ఫీలింగ్ అనేది పోతే అది ఎందుకు పోయింది అక్కడ మళ్ళీ తీసుకురావాలి అంటే, ఇప్పుడు గుర్రాన్ని తీసుకెళ్ళగలుగుతా నీళ్లు తాగించలేము అనే సామెత ఉంది కదా. బేసిక్గా గుర్రాన్ని ఈడ్చుకుని తీసుకెళ్ళగలుగుతాం కానీ నీళ్లు తాగించలేం. సో మీరు కట్టి పడేయచ్చు కానీ లేని ఫీలింగ్ మళ్ళీ మీరు పుట్టించలేరు, యూనో. సో అప్పుడు సోషల్గా ఆలోచించి, ఓకే అందుకని ఇలా చేసినప్పుడు యూ హ్యావ్ టు పే సమ్ కాంపెన్సేషన్ ఫర్ ది కైండ్ ఆఫ్ బిట్రేయల్ యు డిడ్ అని ఒక సోషల్గా లీగల్గా ఆస్పెక్ట్ ఉంది, విచ్ ఇస్ వాట్ ఐ థింక్ ఈజ్ వెరీ రైట్ థింగ్ ఫర్ దట్, యూనో. బట్ ఫీలింగ్ లేకుండా పెళ్లి చేసుకున్నాం కాబట్టి అలాగే ఇద్దరు కలిసి ఉండటం అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ బిట్రేయింగ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. పురుషులు ఎక్కువ బిట్రే చేస్తారు. ప్రాక్టికల్గా జీవితం. ఫర్ ఎగ్జాంపుల్, నేను డివోర్స్ తీసుకున్నప్పుడు నేను నా డాటర్ నియర్లీ 6 years చూడలేదు, అసలు నేను కలవలేదు. నెక్స్ట్ పార్ట్ ఐ వాస్ గోయింగ్ టు కమ్ టు. యా సో ఫైనల్గా నేను ఎందుకు అది, బికాజ్ ఐఎమ్ వెరీ సెల్ఫిష్గా నేను నా సినిమాలు తప్పిస్తే అసలు పట్టించుకోను. నేను అలాగే తను చూసుకుంటాను. సో మళ్ళీ నేను వచ్చి నేను కూడా అంత చెడ్డోడిని కాదు, నేను మంచోడిని అని ఈ చిన్న బ్రౌనీ పాయింట్స్ తెచ్చుకోవాల్సింది కరెక్ట్ కాదు అనేది నేను డెసిషన్ తీసుకున్నాను. అండ్ ఫైనల్లీ వెన్ ఐ మెట్ హర్, ఫస్ట్ థింగ్ నేను చెప్పింది అంటే, మా ఇంట్లో వాళ్ళు కొంతమంది నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నువ్వు కలవకపోతే నేను పాయిజన్ చేసేస్తాను నీ గురించి, వాళ్ళు ఏదో చెప్తూ ఉండరు ఇలా.
నేను కలిసినప్పుడు తనతో ఫస్ట్ నేను చెప్పింది, నువ్వు నా గురించి ఏమేమి విన్నావో దానికన్నా నేను చెడ్డాను. ఎందుకంటే బయట వాళ్ళకి కొంత తెలుసు, నాకు మొత్తం తెలుసు కాబట్టి చెప్తాను. సో దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ వెంట్ రాంగ్ ఇన్ ద మ్యారేజ్ ఈజ్ మై ఫాల్ట్ అగైన్. ఎందుకంటే ఐ బిలీవ్ ఐమ్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ యువర్ మదర్. అసలు నాతో పెళ్ళి వర్కౌట్ అవ్వదని తెలుసుకోవాల్సిన అంత ఇంటెలిజెన్స్ నాకు ఉంది, ఉన్నా కూడా నేను చేశాను కాబట్టి అది కంప్లీట్లీ 100% నా ఫాల్ట్. యూనో దాని తర్వాత ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చెప్పేసాను, అది వర్డిక్ట్ నేనే చేశాను ఆల్రెడీ. నాకు నువ్వంటే ఇష్టం, ఓకే. ఇష్టం అంటే ఏంటి? ఓకే, కానీ నేను నీకోసం నేను బతకను. నీకు ఎప్పుడైనా జ్వరం వస్తే హాస్పిటల్ ఉంటే నేను రాను, ఎందుకంటే నాకు హాస్పిటల్స్ అంటే ఇష్టం ఉండదు. నువ్వు బాగా చదువుకోకపోతే నేను ఏమీ పట్టించుకోను. నువ్వు ఎవడు బతుకు ఆడే బతకాలి అనేది నా ఫిలాసఫీ. నేను అలాగే బతుకుతాను. నేను ఎప్పుడు ఎవరి మాట వినలేదు. అలాంటప్పుడు ఇంకోళ్ళకి చెప్పాల్సిన క్వాలిఫికేషన్ నాకు లేదు. దిస్ ఈజ్ హౌ ఐ స్పోక్ టు మై డాటర్ ఆఫ్టర్ 6 years after I met her. How old was she then? She must be 15, I think. 16 maybe. అందుకని ఇప్పుడు నేను తను ఒక అడల్ట్లాగా ట్రీట్ చేసి అడల్ట్లాగా మాట్లాడాను కాబట్టి షీ ఆల్సో డజంట్ లుక్ ఎట్ మీ లైక్ ఎ ఫాదర్. ఈడేదో ఒక వింత జంతువు, ఈడు ఒక టైపు అన్నట్టు చూస్తున్నాను, విచ్ ఐ లైక్ వెరీ మచ్. ఎందుకంటే దాంతో మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఆఫ్ విడాకులు, సో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకసారి నేను ఫస్ట్ టైం ఒక సినిమా చూసాను, దాని పేరేంటి, డిసపరింగ్ యాక్ట్స్. దాంట్లో ఆల్మోస్ట్ మ్యారేజ్ అయిపోయి చాలా చాలా రోజులు అయిన తర్వాత, డివోర్స్ అయిపోయి విడాకులు అయిపోయి చాలా రోజులు అయిన తర్వాత కలిస్తే ఆల్మోస్ట్ స్ట్రేంజర్స్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మారి ఉండొచ్చు, మారిపోయి ఉండకపోవచ్చు, కానీ ఎమోషన్ అనేది ఆల్మోస్ట్ మీ లాజిక్ని చంపేస్తుంది. విడాకులు అయిన తర్వాత ఎక్కువ అర్థమవుతారు అసలు ఎందుకంటే మీరు దూరం నుంచి చూస్తున్నారు, ఆ పర్టిక్యులర్ మూమెంట్లో ఒక కోపంలోనూ లేకపోతే ఒక బాధలోనూ ఆలోచించట్లేదు. కాబట్టి ఒక 1 year 2 years అయిన తర్వాత పర్స్పెక్టివ్ మారిపోతుంది మళ్ళీ వాళ్ళ మీద ఇద్దరికి, ఐ థింక్. కానీ అగైన్ కమింగ్ బ్యాక్ ఐ డోంట్ థింక్ విల్ వర్క్. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది ఒక ఫీలింగ్తో వచ్చింది. ఒకసారి ఫీలింగ్ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందని నేను నమ్మను. యాక్చువల్లీ ఫీలింగ్స్కి అతీతంగానే నిజమైన బంధాలు వస్తాయి తర్వాత, తర్వాత తెలుస్తుంది అంటారు. అది ఐ బిలీవ్ దట్. అంటే అది కూడా ఐ ఫీల్ విచ్ ఈస్ ద రీజన్ ఇన్ అరేంజ్ మ్యారేజ్ విల్ వర్క్ many times better than love marriage, because you don't have any expectations. Yes. ఎందుకంటే ఇందాక ఆ యాక్ట్రెస్ చెప్పినట్టు నువ్వు లేకపోతే నేను బతకలేను అన్ని లవ్ స్టోరీలు వస్తాయి, అరేంజ్ మ్యారేజ్లో రావాయి. నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వే నా దేవత అన్నీ చెప్పిన తర్వాత అది నిలబెట్టుకోకపోతే ఆటోమేటిక్గా యూ విల్ ఫీల్ వెరీ హర్ట్. అరేంజ్ మ్యారేజ్లో అలాంటి ప్రామిసెస్ ఉండటానికి తక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ద ఛాన్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. కానీ అరేంజ్ మ్యారేజ్లో సర్ప్రైజెస్ వస్తాయి. సర్ప్రైజ్ అంటే మనం ఊహించని ఆడికి ఒక, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇంకా అరేంజ్ మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత పెళ్ళికి ముందు కొన్నిసార్లు ఎక్కడెక్కడ సినిమాకు ఇలాంటి వాటికి జస్ట్, అండ్ షీ అబ్జర్వ్ దిస్ హ్యాబిట్, కంటిన్యూస్గా ఫోన్లో మాడుతూ ఉంటాడు ఆడు.